ఈనాడు 10 సంవత్సరాల పాలన తరువాత ఒక్క సంవత్సరం పాలించిన కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తెలుసు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లమల ముద్దుబిడ్డ తెలంగాణ టైగర్ వచ్చిన తర్వాత ఈ ఒక్క సంవత్సరంలో రైతుల కోసం పాటుపడ్డ పనులు చేసిన మంచి పనులు మీ అందరికీ తెలుసు. వచ్చినప్పటి నుంచి మీ సిలిండర్ 500లకు కానీ, మహిళలకు ఉచిత బస్సు కానీ, వడ్ల వరి మీద 500 బోనస్ కానీ, ఇటువంటి ఎన్నో మంచి పనులు చేస్తూ అదేవిధంగా రైతుల బిడ్డల కోసం ఒక్కొక్క నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ 250 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్ తేవడం జరిగింది. ఇటువంటి మంచి పనులు చేసేది చెప్పేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ పాలనలో ప్రతి ఒక్క రైతన్న బాగుపడాలనే ఒకే ఒక ఆకాంక్షతో మన ప్రభుత్వం ముందుకు జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రిని, మంత్రివర్యులను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం ఎల్లప్పుడూ ఉండాలి, రైతులను మంచిగా చూసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆనరబుల్ ఎమ్మెల్యే మక్తల్ శ్రీహరి గారు. సభా వేదిక మీద కూర్చున్నటువంటి అధినేత మహారథులకు, ఈనాటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వచ్చిన పాలమూరు నలుమూలకేసి విచ్చేసిన నా రైతన్నలకు, ఈ అశేష నా రైతు సోదరులకు, నా సోదరి మనకందరికీ కూడా చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఈ 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ రైతు సదస్సుకు జిల్లా నలుమూలకెంచి, జిల్లా ఒక్కటే కాదు రాష్ట్ర నలుమూలకెంచి విచ్చేసినటువంటి రైతాంగం అంతా నా భూతో నా భవిష్యత్తు గతంలో ఎప్పుడు జరగలేదు, రేపు జరగదు అన్నటువంటి ఆలోచన విధానంతో ప్రతి ఒక్క రైతు కూడా ఇక్కడికి వచ్చి ఈ స్టాల్స్ అన్ని చూసి తమ నైపుణ్యాలని, నేను కొంతమంది రైతులు మాట్లాడుతుంటే చూస్తా ఉన్నా, శాస్త్రజ్ఞులు లేదా అగ్రికల్చర్ దాంట్లో అధిరతగా చదివిన పెద్దలందరికంటే గొప్పగా తమ అనుభవాన్ని సాటి రైతులకు తెలిపి రైతుల ద్వారా రైతులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలని చూపించి కల్పించి రైతు పెట్టుబడి లేదా పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ ఉండే విధంగా ఎన్నో ఆలోచనలు పంచుకున్నటువంటి ఈ వేదిక నిజంగా కూడా ఈరోజు పాలమూరులో ఈ సభను చూస్తా ఉంటే 100% ఇది రైతుల సభ. రైతులు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజులు కావాలని ఒక సంకల్పంతో ఏర్పాటు చేసుకున్న సభగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి చిన్న విషయాన్ని భూతత్వంలో చూసి మాట్లాడేటువంటి ప్రతిపక్షానికి చురకలు అంటించే విధంగా మీరంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రైతులంతా బాగుపడతామనే సంకల్పంతో వచ్చి ఈ సభను విజయవంతం చేశారు. ఈరోజు అందరికీ అర్థమైంది, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఒకటే సంతకంతో ₹1,00,000 రుణమాఫీ చేసిండో అదే మాదిరిగా మన రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రభుత్వం కూడా ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ చేసి రైతుల ముఖాల్లో ఆనందం చూస్తుందన్న మాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. తాము ఎన్నిక చేత కాదు, ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తా ఉంటే ఎక్కడ వారికి మంచి పేరు వస్తుందో ఏదో ఒక కోణంలో అడ్డం పెట్టాలన్న ఉద్దేశంతో తీసుకునేటువంటి చిన్న చిన్న మాటలు కూడా పెద్దగా చూపించి రైతన్నలని కొంత ఆలోచన పరంగా వేరు చేస్తా ఉన్నారు. నేను రైతు సోదరులతో కోరుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా రైతు తరఫు నిలబడి నికాజుగా కొట్లాడతామన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఈ సభను ఇంత పెద్ద ఎత్తున జిల్లా నలుమూలకెంచి విచ్చేసి విజయవంతం చేసిన రైతు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలిసి ముగిస్తా ఉన్నా. జై జవాన్, జై కిసాన్.
నిగ్గదీసి అడిగే మునగాడు రైతు నేస్తం వీడు భూమిన వాలైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు